హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా రోటీ పచ్చడి చేసి ఒక్కసారి వేడి వేడి అన్నంలో కొద్దిగా అంత నెయ్యి వేసుకొని తింటుంటే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్లో చేసిన పచ్చడి మాత్రం వద్దనే వాళ్ళే ఉండరు, అంత బాగుంది. ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ముందుగా చుక్క కూర తీసుకొచ్చానండి, ఒక కట్ట. ఆకులు బాగుంటే ఒక కట్ట సరిపోద్దండి. ఆకులు కొంచెం అటు ఇటుగా ఉంటే మాత్రం 2 కట్టలు తీసుకోండి, అప్పుడు మాత్రం సూపర్గా సరిపోద్దండి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఆకుని ఏం చేయాలంటే శుభ్రంగా నీట్గా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసిన తర్వాత ముదురు తొడాలు కట్ చేసేసి, లేత తొడాలు ఉంటే మాత్రం మనకి పనికి వస్తుందండి, ఏమీ కాదు. మరీ ముదురుగా ఏర్లు టైప్లో ఉన్నాయి మాత్రం తీసేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద సైజు కట్ చేసినా ఏం కాదండి, మరీ చిన్నగా కాకుండా. ఓకేనా. ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. కానీ ఏంటంటే ఆకును నీట్గా రెడీ చేసుకునేటప్పుడు మాత్రం అందులో గడ్డి పీసులు కానీ పురుగులు కానీ ఏమున్నా ప్రతి ఒక్కటి కంపల్సరీ శుభ్రంగా తీసేసి కడిగిన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకోవాలండి. ఓకేనా. ఈ టైపు కట్ చేసి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టాక దాంట్లో ఏం చేద్దామంటే తెల్ల నువ్వులండి, ఒక 2 టేబుల్ స్పూన్ల మందం తెల్ల నువ్వులు దాంట్లో వేసుకునేసి వీటిని మనం కొంచెం దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకునేసి సగం టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేద్దాం. ఇవి 2 వేసిన తర్వాత కాస్తలా సన్న మంట మీద వీటిని మనం బాగా వేగనిచ్చుకోవాలండి. అప్పుడే వీటికి మంచి రుచి వస్తుంది. ఇవి వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి, అది గుర్తుంచుకోండి. సన్న మంట మీద వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే బండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 10-15 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసాక వీటిని కూడా సన్న మంట మీద మంచి దూరగా వేగనివ్వాలండి. అంటే మాడకుండా చూసుకోవాలి వీటిని ఖచ్చితం. ఈ టైపు వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇవి పక్కన పెట్టి దాంట్లో ఉన్న నూనె సరిపోద్దండి, వేరే అవసరం లేదు. ఇప్పుడు ఒక 3 మంచి ఎర్రటి పండు టమోటాలని కట్ చేసి దాంట్లో వేసుకొని ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి. ఈ టమోటాలు కూడా మంచి పండ్లు కొంచెం గట్టిగా ఉండే తీసుకోండి అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి రెడీ చేసి పెట్టిన చుక్క కూరని వేసేసుకుందాం. చుక్క కూర మొత్తం వేసిన తర్వాత కొద్దిగా చింతపండు అండి, ఓకే, అంటే నేరేడుగా సైజు సరిపోతుంది. ఇప్పుడు అది వేసిన తర్వాత కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. టమోటాలు మెత్తబడాలి, ఆకు కూడా గుజ్జులాగా మారాలి. ఈ టైప్లో మనం సన్న మంట మీద దీన్ని బాగా వేగనివ్వాలండి. అడుగు అంటుకోకుండా ఇలా కలబెడుతూనే వేపుకుంటే సూపర్ టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసి రోల్ సిద్ధం చేసి రోట్లో ఫ్రై చేసిన గింజల్ని వేసేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా పొడిలాగా మారాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఎండుమిరపకాయలని దాంట్లో వేసేసి రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసాక ఇప్పుడు పచ్చగా దీన్ని దంచేసుకోవాలండి. ఇలా దంచిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని అందులో వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదండి, వెల్లుల్లి రెమ్మల వరకు. ఇప్పుడు వీటిని కూడా బాగా మెత్తగా దంచిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టినామో చుక్క కూర టమోటాలని అవి ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త కిందకి మీదకి బాగా మిక్స్ చేసుకోవాలండి, తిరగేసుకుంటూ. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో పెట్టి బాగా రుబ్బుకోవాలండి. ఇక మీద దంచటానికంటూ ఏముండదు, ఓన్లీ రుబ్బటం మాత్రం. ఎంత బాగా మనం రుబ్బగలుగుతామో అంత జిగట వస్తుందండి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని 2 భాగాలుగా కట్ చేసి దాంట్లో పెట్టి పచ్చగా దంచేసుకోవాలండి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ రుబ్బుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా రుబ్బుతామో అంత జిగట వస్తుంది. జిగట వచ్చేదాకా రుబ్బాలండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉంది, జిగటగా సూపర్గా ఉంటుందండి. ఇలా జిగురు రావాలి, జిగురు వస్తేనే ఆ పచ్చడికి రుచి అండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని కాసేపు అలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకోవాలి.
దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని వెల్లుల్లి రెమ్మల్ని ముక్కలు పొడిసి అందులో వేసుకొని కొద్దిగా అలా వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇరిసి వేసుకొని ఇంగువ కూడా చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కొద్దిగా అలా కలిపేసి కరివేపాకేసి చిటపట్లాన్నిచ్చి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం దంచిన పచ్చడిని దాంట్లో వేసేసుకోవాలండి. ఆ పచ్చడి దాంట్లో వేసిన తర్వాత కాస్త అలా కిందకి మీదకి ఆ కొద్దిగా వేడిగా ఉండే నూనెలోనే కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోద్దండి. ఒక్కసారి రుచి చూసుకొని ఇక సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా అలా వేసుకొని దానిపైన కాస్త నెయ్యి పోసుకొని కానీ తింటుంటే రుచి మాత్రం అదిరిపోద్దండి. అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్లో దంచిన రోటి పచ్చడికి మాత్రం తిరుగుండదు. అంత బాగుంది. మరొక వీడియోలో కలుద్దామా?